Most passionate producer Vijay గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. విలేజ్లో నిన్నటి సినిమా బండి వరకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేసి లాంచ్ చేసిన సంతమరా గారికి, మా టీజర్ లాంచ్ చేసిన హానర్ మినిస్టర్ శ్రీనివాస్ గారికి స్పెషల్ థ్యాంక్స్. పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్, ఈ సినిమాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా చేసాం నేను ప్రవీణ్. మీడియా మిత్రులందరికీ హాయ్ అండి. పూర్తి గారు హాయ్. నేను ఇండస్ట్రీలో 15 years నుంచి ఉన్నాను. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా విలేజ్ వినాయకుడి దగ్గర నుంచి మన సినిమా బండి నాగపాల్ బండి వరకు చేశాను. అంటే ఇందులో నాకు కొంతమంది డైరెక్ట్ పరిచయం ఉంది, కొంతమంది పరిచయం లేదు. బట్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, ఫ్యామిలీగా ఉంది. ఈ సందర్భం ఒక్కసారి నాకు బిఆర్ రాజు గారు గుర్తు చేసుకోవాలనిపిస్తుంది. బిఆర్ రాజు గారితో 3 films నేను వర్క్ చేశాను. ఆయన నేను చాలా బాగా ఎంకరేజ్ చేసేవారు. ఆయన లేరు అన్నది కనిపిస్తుంది, చేసుకుంటున్నానండి. పరదా గురించి చెప్పాలంటే ఫస్ట్ ప్రవీణ్ నాకు ఒక లైన్ చెప్పినప్పుడు అసలు స్టార్ట్ అయింది వేరేలా స్టార్ట్ అయింది. తర్వాత అది క్రమేణా రూపుదిద్దుకోవడం అద్భుతంగా రూపుదిద్దుకుంది. అయితే మాకు చేస్తున్నప్పుడు ఫస్ట్ వచ్చిన సుబ్బుకి ఎవరు అంటే ఫస్ట్ నుంచి ఒకటి అనుకున్నాం. అసలు యాక్టర్ కూడా దెన్ రత్తమ్మ క్యారెక్టర్ ఇస్ ఓన్లీ సంగీత గారు. దెన్ అప్పుడు స్టార్ట్ అయింది అసలు స్ట్రగల్ హూ ఇస్ అర్నింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మీద 4-5 ఆప్షన్స్ వచ్చినప్పుడు అన్ని చూసి తర్వాత ఏదో కొత్తగా ఉండాలి అనుకున్నప్పుడు వచ్చిన ఆప్షనే దర్శన రాజేంద్ర. చూస్తారు దర్శన రాజేంద్ర పెర్ఫార్మెన్స్ ఏంటో పరదాలో చూస్తారు. అండ్ ప్రవీణ్ చెప్పినట్టు ఈ సినిమాని మేము చాలా కష్టపడి తీసాం అని చెప్పడం అది కరెక్ట్ కాదు. మాకు ఇష్టపడి ఎంతో ఇష్టంగా చేస్తాం. నేను ముగ్గురిని నేను కష్టపెట్టాను, ధర్మశాల ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాను. కానీ ముగ్గురు ఇది మా సినిమా ఆర్డర్ చేశారు. అందుకే ఈరోజు పరదా ఇలా వచ్చింది. కొంతమంది అన్నారు బడ్జెట్ ఎక్కువ అవుతుందేమో విజయ్ చూసుకో అన్నారు. బట్ నేను ఒకటే చెప్పాను, ఇది కంటెంట్ మాట్లాడబోతుంది పరదాతో, డబ్బులు కాదు అనుకున్నాను. నేను నా మిత్రులు ఇద్దరు కూడా అదే నమ్మారు. ఈరోజు అదే చేశాము, అదే పరదా. ఇందాక ప్రవీణ్ చెప్పినట్టు ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. సినిమా ఏ ఒక్కరికి కూడా అవ్వదు. ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు అందరూ పని చేస్తే ఒక సినిమా అది బాగా. అంటే ప్రవీణ్ చెప్తాను, అసలు రైటింగ్ విషయంలో నాకు పూజిత గాని ప్రభాస్ గాని అండ్ కేపీ వీళ్ళు ముగ్గురు పెట్టిన కాంట్రిబ్యూషన్, నేను ఇచ్చిన రెమ్యూనరేషన్ కి వచ్చిన కాంట్రిబ్యూషన్ కి సంబంధం లేదు. అంత కష్టపడ్డారు, నిజంగా చెప్తాను. వాళ్ళ సొంత సినిమా కూడా ఎంత కష్టపడతారు నాకు తెలియదు, కానీ పరదాకు అంత కష్టపడ్డారు. డెఫినెట్ గా వాళ్ళు వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఉండబోతుంది. నెక్స్ట్ మా కాస్ట్యూమ్ డిజైనర్ పూజితాకి మా ప్రవీణ్ మామూలుగా నాకు ఈ బుక్ కావాలి, ఆ బుక్ కావాలి, విపరీతంగా ఇస్తాడు. ప్రవీణ్ ఎందుకు చెప్పినా సరే పూజితా నేను ఇస్తాగా అంటదంటే అలాగే ఇచ్చింది పూజితా. ది వండర్ఫుల్ కాస్ట్యూమ్స్ ఇన్ దిస్ ఫిల్మ్, నో డౌట్. అసలు వేరియేషన్ కానీ కలర్ ప్యాలెట్ అద్భుతంగా చేస్తుంది. అండ్ మా డిఓపి
సుజిత్ బృదం తెలిస్తే ఈ సినిమా డిఓపి ఫ్రమ్ ముంబై. విజువల్స్ మీరు చూసారు టీజర్ లో, సినిమాలో మీరు చూస్తారు. ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్స్. అండ్ ఇంకా మా కో డైరెక్టర్ అభితో నేను ఇంతకుముందు నేను ఎక్కువగా ప్రొడ్యూసర్ సినిమా చేశాను. అభితో వెరీ డెడికేటెడ్ కో డైరెక్టర్, టెక్నీషియన్. అండ్ రోహిత్ ప్రొడ్యూసర్. నా టెన్షన్ తను తీసేసుకుంటాడు రోహిత్. సో థ్యాంక్స్ రోహిత్. వనమాలి గారు నేను ఈ సినిమాకి ఎవరు అన్నప్పుడు గోపి సుందర్ గారు ముందే ఫిక్స్ అయ్యాం. ఇంకో విషయం చెప్పాలి, గోపి సుందర్ గారు అవ్వచ్చు, ఇంకొక ఆర్టిస్టులు ఎవరైనా సరే, సంగీత్ గారు, అనుపమ కృష్ణ ఎవరైనా అవ్వచ్చు, ఒకే ఒక నరేషన్ లోనే ఓకే చేసిన స్క్రిప్ట్ పక్క కనీసం ఒక చేంజ్ కూడా అవ్వలేదు. ఓకే చేసే ముందు, సైన్ చేసే ముందు. సో అంత క్లియర్ గా ఉన్నాడు ప్రవీణ్. గోపి సుందర్ గారికి ఓకే చేసిన తర్వాత రైటింగ్ ఎవరు లిరిక్స్ అన్నప్పుడు నేను ఆయనతో చాలా ఇయర్స్ గా వర్క్ చేశాను. వర్మాల్ గారితో. నాకు వర్మాల్ గారు ఎందుకు ఈ సినిమా రైట్ అనిపించి వర్మాల్ గారికి ఫోన్ చేస్తే, విజయ్ నేను చేస్తాను, నువ్వు చెప్తున్నావా నేను చేస్తాను అంటే, సార్ మొత్తం పాటలు మీరే రాస్తారు అన్నాను. అది చేశారు. ఆ పాట రిలీజ్ అవుతాయి ఇంకా నెక్స్ట్ 15-20 days ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తాం, మీరు చూస్తారు. ఇంకా మా ధర్మేంద్ర గారు నేను అన్న సినిమాకి ఆయన రిటర్న్ అంటే నా తప్పు అవుతుంది. ధర్మేంద్ర ఇద్దరిని నేను ఒక టెక్నీషియన్ ఈ సినిమా చూడను, ఎందుకంటే వాళ్ళు చేయని పనులు లేదు ఈ సినిమా. అంత డెడికేటెడ్. అసలు అసిస్టెంట్ డైరెక్టర్ లో కూడా వచ్చేసారు ధర్మేంద్ర గారు. ఒక ఎడిటర్ ఎలా వర్క్ చేస్తాడో ఒక ఐడియా ఉంది నీట్గా. కానీ ధర్మేంద్ర గారు మాకు నచ్చిన ఇందులో ఏదో ఉంది అని దాన్ని కరెక్ట్ చేసి దాని ముందుకు తీసుకెళ్తారు ధర్మేంద్ర. సో ఈ సినిమా ఇంత బాగా షేప్ అప్ అవుతుందానికి డెఫినెట్ గా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ధర్మేంద్ర గారు, నోట్ అవుట్ అందరు. అండ్ కేపీకి నేను నిజంగా ఈ సినిమా ఇచ్చిన సినిమా స్క్రిప్ట్ డాక్టర్. అమ్మాయి అన్నింటిలో ఉంది, రైటింగ్ లో ఉంది, ఆల్ డిపార్ట్మెంట్స్ లో ఉంది. బట్ స్క్రిప్ట్ డాక్టర్ నేను తనే బేస్ చేసుకుంది, స్క్రిప్ట్ డాక్టర్ ఇచ్చాను. బట్ అమ్మాయి చేసిందంతా ఏది లేదు. ఫింగర్ షాట్ పోవాలంటే అమ్మాయి తీసుకున్నాం. అబ్బాయి అనుకోమా షార్ట్స్ ఇంకెవరైనా వచ్చిపోయాను. నాగార్జున మా సౌండ్ డిజైనర్ నాగార్జున డెఫినెట్లీ బ్యూటిఫుల్ సౌండ్ డిజైన్ చేయబోతున్నారు. ఇది పర్లా పోస్ట్ ప్రొడక్షన్ ఉంది. అండ్ మా ఫ్రెండ్స్ శ్రీధర్ అండ్ శ్రీనివాస్ గారు, అంటే వీళ్ళిద్దరిని నా పార్ట్నర్స్ అన్నా నా ఫ్రెండ్స్ అన్నా నాకు తెలియదు. అంటే ముగ్గురం కలిపి సినిమా చేసిన కంప్లీట్ ఫ్రీడమ్ నాకు ఇచ్చి వాళ్ళు నాకు సపోర్ట్ గా ఉండి ఇంట్లో తీసుకొచ్చారు. ఆనంద మీడియా అంటే మా ముగ్గురం. అండ్ ఫైనలీ మా ప్రవీణ్. అంటే దీంతో 4 ఏళ్ళ నుంచి ఫోన్ చేయడం పోతుంటూ లేదు. అంటే నేను చేస్తాను అంటే అంత బాండింగ్ వచ్చేసింది ఇద్దరికి. సినిమా బయటకు ఎంపీ కాబట్టి మా ఇద్దరికి అంత బాండింగ్. సో ఈ సినిమా ప్రవీణ్ అంటే అందరూ అంటే బ్లడ్ బెటర్ అని నిజంగా అందరూ ఎక్కువ పెట్టారు. వెరీ నైస్. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు మా ప్రవీణ్. డెఫినెట్లీ మీ అందరికి ఏదైనా నచ్చింది అనుకుంటున్నాను. ఈ సినిమా మలయాళంలో దుల్కర్ టీం చూసి మలయాళం రైట్స్ తీసుకున్నారు. డెఫినెట్లీ పాజిటివ్ హోప్స్ ఉన్నాయి సినిమా మీద. విల్ డు ద బెస్ట్. మీడియా వాళ్ళకి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. స్రవంతి